వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. నిడదవోలులో ఎర్ర జెండా రెపరెపలాడింది. కార్మిక లోకం విప్లవ శంఖారావాన్ని పూరించింది. నిడదవోలు గడ్డపై కార్మిక గర్జన పుర వీధులలో మారుమోగింది. సిపిఐ పిలుపుతో ఒక్కటైన శ్రమజీవుల సైన్యం అణిచివేతను ప్రశ్నిస్తూ విప్లవ శంఖారావం పూరించింది. హక్కుల సాధనే ఊపిరి, దోపిడీ అంతమే జేయం అన్న నినాదాలతో కార్మిక లోకం కదం తొక్కింది. నిడదవోలు పురవీధుల్లో మారుమోగిన ఈ నినాదాలు శ్రమజీవుల సమైక్య స్ఫూర్తికి నిదర్శనాలు. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం, గౌరవం కోసం జరుపుకునే ఈ మేడే వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిడదవోలులో నిర్వహించారు. కష్టజీవులే ఈ దేశానికి వెన్నెముక అని చాటి చెప్పేలా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిడదవోలులోని ప్రధాన కూడళ్ల వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ మేడేను సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాల రెపరెపలతో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాలతో నిడదవోలు ప్రధాన వీధులు మారుమోగాయి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల హక్కులు కాపాడాలి అంటూ నినాదించిన నాయకులు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారంలో పాలకులు నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు పెంపు వంటి డిమాండ్లను వారు గట్టిగా వినిపించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్మికులందరికీ మేడే స్ఫూర్తిని గుర్తు చేస్తూ వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలియజేశారు. కార్మికుల సంక్షేమమే దేశ ప్రగతికి పునాది అనే నినాదంతో శాంతియుతంగా సాగిన ఈ ర్యాలీ నిడదవోలులో అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి రేఖా భాస్కర్రావు, ఏఐటియుసి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాముడూరి నాగేంద్ర వరప్రసాద్, విశ్రాంత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఏ నరసింహారావు, సిపిఐ మండల కార్యదర్శి కొవ్విడి నాగరాజు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు గన్నాబొత్తుల సత్యనారాయణ, మొయిలి శ్రీనివాస్, రామిశెట్టి సత్యబాబు, మీజా అప్పారావు, కోసూరి శ్రీను, దొంగల శ్రీను, మామిడి సన్యాసరావు, కాకి అప్పలరాజు, వత్స ముద్దుకృష్ణ, వత్స దుర్గాప్రసాద్, బంగారు శ్రీహరి, తూరుగోపు నాగేశ్వరరావు, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు, తోడిశెట్టి నవరాజు, జల్లా వెంకటేశులు, నంజాల వీర్రాజు, పోలమాటి తాతబ్బాయి, గాడి రవి, కండవల్లి మాణిక్యం, కొవ్విడి మస్తాన్, చిదగం శ్రీనివాస్, మరపట్ల శేఖర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
140వ మేడే సందర్భంగా కార్మికులందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 140వ మేడేని జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దీని విశిష్టత, అసలు కార్మిక వర్గం ఎటువంటి హక్కులు లేని రోజుల్లో 1886 పూర్వం జీవనం కొనసాగిస్తున్నారు. తండ్రి తన పిల్లల్ని కలవాలంటే కూడా రోజుల తరబడి వేచి ఉండవలసిన రోజులైంది. అటువంటి నికృష్ట జీవితాలు గడుపుతున్న వాళ్లకు ఒక మెరుపు లాంటి పిలుపు వినిపించింది. అదే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఇచ్చిన పిలుపు అది. ఆ పిలుపుని అందుకున్న కార్మిక వర్గం సంఘటితమై సమ్మెబాట పట్టారు. అప్పటికే వాళ్ళు గనుల్లో, వనిలో, గనులో, కార్ఖానాల్లో, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు రోజుకు 12 గంటల నుంచి 18 గంటలు పనిచేయవలసిన పరిస్థితి. వాళ్ళు సమ్మెబాట పట్టారు. అమెరికా చికాగోలో సమ్మెబాట పట్టిన కార్మికులు మే 1వ తేదీన ఏ మార్కెట్లో సభ జరుపుతుండగా అక్కడున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. వాళ్ళ రక్తం ఏర్లే ప్రవహించింది. ఆ రక్తంలో తడిసిన వాళ్ళ బట్టలే, ఎర్ర జెండాలే ప్రపంచ కార్మిక వర్గానికి దండిగా నిలిచాయి. ఈరోజు మనం చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి కులమో, మతమో, అలాగే రంగుతో సంబంధం లేకుండా జరుపుకునే ఏకైక దినోత్సవం కార్మిక దినోత్సవం మేడే. దేశ దాస్య శృంఖలాలు తెంచడానికి, బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి జరుగుతున్న మహత్తర స్వతంత్ర పోరాటం సమయంలో 1920లో ఆవిర్భవించింది ఏఐటియుసి. అలాగే ఏఐటియుసి ఈ దేశంలో ఉన్న కార్మికులు, రైతులందరినీ చైతన్యపరిచి ఎర్ర జెండా చేతికిచ్చి స్వతంత్రోద్యమంలో పాల్గొన్న ఏకైక కార్మిక సంస్థ ఏఐటియుసి. ఆకాశంలో ఎగిరే విమానాల్లో ఉన్న పైలట్ల దగ్గర నుంచి, భూగర్భంలో బొగ్గును వెలికి తీసే కార్మికుల దగ్గర నుంచి, అలాగే సముద్ర జలాల్లో వాడల్లో పనిచేసే కళాశీల దగ్గర నుంచి, రోడ్డు మీద తిరిగే ఆర్టీసీ బస్సులు కానీ, ఆటోలు కానీ, రిక్షాలు అన్నింటికి నాయకత్వం ఇస్తున్న ఏకైక సంస్థ ఏఐటియుసి. అంతటా విశిష్ట కలిగిన ఏఐటియుసి 100 సంవత్సరాలు పైబడి, ఇప్పుడు 100 సంవత్సరాలు కావస్తుంది, పైబడి సంఘటిత, అసంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేసే ఘనత ఏఐటియుసి. మనం ఎన్నో చట్టాలు సాధించుకున్నాం. స్వతంత్రానికి పూర్వం, తదనంతరం మనం సాధించుకున్న చట్టాలు 44 కార్మిక చట్టాలు. ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళకి అడుగులకు మడుగులెత్తుతూ ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు. అందులో భాగంగానే ఈ కార్మిక వర్గం అందరూ సంపాదించిన ఈ దేశ సంపదని తెగనమ్ముతున్నాడు. అందులో మన కార్మికుల జోలికి వచ్చాడు. అది మనం సాధించుకున్న 44 కార్మిక చట్టాలు కూడా రద్దు చేసి 4 కోళ్లుగా మార్చాడు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలు రద్దు అయ్యాయి. అంటే మన పని భద్రత లేదు. 12 గంటలు పెంచాడు. 8 గంటల నుంచి 12 గంటలు పని చేయాలన్నది నిబంధన పెట్టారు. సమ్మె చేసే హక్కు లేదు, ట్రేడ్ నిర్మించుకునే హక్కు లేదు. ఇలాంటి ఘోరమైన నిబంధనలు పెట్టి 4 కోట్లుగా మార్చాడు. దీనికి వ్యతిరేకంగా మనం 6 సార్లు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా చేసాం. మనం ఇటువంటి పరిస్థితుల్లో మన కార్మిక వర్గం ముందున్నది మన సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. ఖచ్చితంగా మనం ధర్నాలో లేకపోతే ర్యాలీలో ఏదో సరిపెట్టే సాధ్యం కాదు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమిలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధానంగా ముఖ్యమంత్రి, అతను కూడా నరేంద్ర మోడీ అడుగులెత్తి ఇది ఇక అన్నిటికంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 12 గంటల పని అక్కడ అమలు జరపడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ ఈయన హరిబుర్రిగా మొత్తం 5 నెలల క్రితమే ఈ అసెంబ్లీలో పెట్టి మన 8 గంటల పని 10 గంటలకు పెంచాడు. అలాగే రాత్రిపూట ఆడవాళ్ళు పనిచేయాలని చెప్పి మహిళలు నిబంధన పెట్టాడు. అంటే ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం కూడా అయిపోయింది. అంటే మీరు ఆలోచించండి కామ్రేడ్స్, ఈ రోజు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కార్పొరేట్ అనుకూల వ్యక్తులు, కార్పొరేట్ కి అనుకూలంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. కార్మిక వర్గం వ్యతిరేకులు. అందువల్లే చెప్తున్నాను కామ్రేడ్స్, ఖచ్చితంగా
మనం ఎన్నుకునేటప్పుడు మన ప్రతినిధులు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు అసెంబ్లీకి, పార్లమెంట్కి పోవాలి. మన సమస్యలు మాట్లాడాలంటే, మన గొంతు వినిపించాలంటే మన ప్రతినిధులు అక్కడ ఉండవలసిన పరిస్థితి ఉంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అధికార పార్టీ కేంద్రానికి మద్దతుగా ఉంటే అపోజిషన్ వ్యతిరేకంగా ఉంటుంది. పోనీ అపోజిషన్ పార్టీ కేంద్రానికి మద్దతుగా ఉంటే అధికార పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ మన దురదృష్టం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ అడుగులకు మడుగులెత్తుతూ కాళ్ళ దగ్గర కూర్చుని పరిపాలన సాగిస్తారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల జోలికి వచ్చారు. మీ సంఘం చూస్తున్నా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి జీరామ్జీగా మార్చాడు. అంటే ఆ జీరామ్జీ అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదు. గాడ్సే పేరు ఇట్టో ఏంటో కూడా తెలియదు. పెట్టి ఆ కేంద్రం ఇచ్చే 90% నిధులు తగ్గించి 60% ఇచ్చేలాగా, మిగిలిన 40% ఈ రాష్ట్రాలు భరించేలాగా అక్కడ చట్టం చేసి కిందకి పంపాడు. ఎవరో నోరు మెదపలేదు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంటుందన్న చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఖండించలేదు. ఈ 40% నిధులు ముందు రాష్ట్రం బరాయించిన తర్వాతే కేంద్రం 60% నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి పథకాలు తీసుకొచ్చి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని నీరు గార్చాడు. దాని మీద ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఏ బాబు కూడా దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. అందువల్ల కామ్రేడ్స్, ఈ రోజు మన కార్మికుల జోలికి వచ్చిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వాళ్ళు గద్దె దిగే వరకు మన పోరాటం కొనసాగించాలి. కార్మిక వర్గం తలుచుకుంటే ఎటువంటి ఎవరి ప్రభుత్వానైనా మనం దింపుతాం. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే మన పూర్వీకులు 140 సంవత్సరాల క్రితం పని గంటల గురించి రక్తతత్వం చేశారో వాళ్ళ సాక్షిగా ఈ రోజు మనం మీడియా జరుపుకున్నాం. వాళ్ళ స్ఫూర్తిగా మనం తీసుకొని ఖచ్చితంగా ఏ అయితే చట్టాలు రద్దయ్యాయో అవి తిరిగి పునరుద్ధరించే వరకు, చట్టాలను మళ్ళీ తీసుకొచ్చే వరకు మన పోరాటాలు సిద్ధం కావాలి, త్యాగాలు సిద్ధం కావాలి. ఆ విధంగా చేస్తేనే మనం ఈ చట్టాలు నిలుపుకుంటాం. అందుకు మీరందరూ కూడా సిద్ధపడాలని ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా మీ అందరికీ నేను మీకు చెబుతూ ఈ మేడని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి మేడే.